రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1985 సంవత్సరంలో మహారాజు అనే చిత్రం కోసం శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు రచించినటువంటి గీతానికి శ్రీ చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా, మనగాన కోకిల, మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ తల్లి తన భర్త బాధలో ఉన్నప్పుడు ఓదారుస్తూ, అతని మహారాజుతో పోలుస్తూ, అతని యొక్క బాధలో భాగాన్ని పంచుకుంటూ ఆర్తిగా, ఆలాపనగా, హృద్యంగా, మనోహరంగా పాడినటువంటి పాట. ఈ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం. కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కంట పొంగిన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళి మహారాజులు, మమతంటూ లేనోళ్ళి నిరుపేదలు. ప్రేమే నిరూపం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా, మహారాజువయ్యా, రాజువయ్యా, మహారాజువయ్యా. కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కంట పొంగిన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళి మహారాజులు, మమతంటూ లేనోళ్ళి నిరుపేదలు. మనసున్న మంచోళ్ళి మహారాజులు, మమతంటూ లేనోళ్ళి నిరుపేదలు. ప్రేమే నిరూపం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా, మహారాజువయ్యా, రాజువయ్యా, మహారాజువయ్యా. కన్నీట తడిసిన కాలాలు మారవు, మనసారా నవ్వుకో పసిపాపల్లి. కన్నీట తడిసిన కాలాలు మారవు, మనసారా నవ్వుకో పసిపాపల్లి. ప్రేమ కన్నా నిధులు లేవు, ప్రేమ కన్నా నిధులు లేవు. నీ కన్నా ఎవరయ్యా మహారాజులు, నిన్నెవరో ఏమన్నా నీ దాసులు. జరిగివి కలలే అనుకో, జరిగివి కలలే అనుకో. రాజువయ్యా, మహారాజువయ్యా, రాజువయ్యా, మహారాజువయ్యా. కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కంట పొంగిన గంగమ్మ తల్లి. త్యాగాల జీవితం తన వారి కంకితం, మిగిలింది నేను నాను వీలి. త్యాగాల జీవితం తన వారి కంకితం, మిగిలింది నేను నాను వీలి. దేవుడంటి భర్త ఉంటే, దేవుడంటి భర్త ఉంటే, నాకన్నా ఎవరయ్యా మారాణులు. మనకున్న బంధాలే బాగాణులు, ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు, ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు. రాజువయ్యా, మహారాజువయ్యా, రాజువయ్యా, మహారాజువయ్యా. కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కంట పొంగిన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళి మహారాజులు, మమతంటూ లేనోళ్ళి నిరుపేదలు. మనసున్న మంచోళ్ళి మహారాజులు,
మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు. ప్రేమే నిరూపం, త్యాగం నిధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. మరియు మీ అందరి రసహృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శుభమస్తు. స్వస్తి.